ఇది మా జెండా, రేపు జాతీయ జెండాగా మారినప్పుడు ఈ జెండాలో కాషాయ పర్సంటేజ్ ని పెంచుదాం, ఎందుకంటే హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కాషాయ జెండాని మనం పెంచైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒక బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది అని ఏమన్నా భావించారా? చేయలేదు. అవుట్ రెడ్ గా దుర్మార్గమైన ఆట ఆడారు ఇన్నాళ్ల పాటు కాంగ్రెస్. చేయమని మరి వాజ్పేయి నాయుడు చెప్పేది ఇప్పుడు మన నరేంద్ర మోడీ ఉండగా చెప్పు, నువ్వు పోయి నరేంద్ర మోడీ పోయి గల్లవాటు నీ ముఖం మీద నన్ను ఉంచుతాడు, లేకుంటే నిన్ను ప్రధాన సీట్లో కూర్చొని పెడతాడు. హిందువులు ఎక్కువ కాబట్టి జెండా ఎక్కువ పెడతాడు, సగం ఎక్కువ పెట్టాలి. తక్కువ ఉంటే తక్కువ. ఇప్పుడు హిందువులు ఎక్కువ ఉంటే ఎక్కువ జెండా పెడతావు, ముస్లింలు ఎక్కువ ఉంటే ఇంకా తక్కువ పెడతావు, సిక్కులు ఉంటే ఏడ పెడతావు, క్రైస్తవులది ఏడ పెడతావు, జైన్లది ఏడ పెడతావు, బౌద్ధులది ఏడ పెడతావు. మనిషి లేక బతుకు. మంచిగున్న దేశంలో సిచ్చు పెట్టకురి. మన కృష్ణా జిల్లా పింగళి వెంకయ్య గారు ఆయన ఒక గిఫ్ట్ గా దాన్ని తయారు చేసి గాంధీ గారికి ఇవ్వడం జరిగింది. అంటే 1921లో అది ఇవ్వడం జరిగింది. సరిగ్గా 1931 వచ్చే వరకు దానిని కాంగ్రెస్ జెండాగా మార్చేసుకున్నారు. ఒక రకంగా కాంగ్రెస్ దాన్ని అడాప్ట్ చేసేసుకుంది. అంటే ఇది మా కాంగ్రెస్ జెండా అనేది వాళ్ళు చెప్పుకున్నారు. కానీ ఆ తర్వాత జాతీయ జెండాగా ఎలా మారింది అంటే సరిగ్గా ఒక 15-20 రోజుల్లో దేశానికి స్వాతంత్రం రాబోతుంది అనుకున్న సమయంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక రిజల్యూషన్ పాస్ చేసి ఒక జెండాని పంపించాలి కాబట్టి మౌంట్ బాటన్ కి వీళ్ళు పెట్టుకున్న కాంగ్రెస్ జెండానే పంపించేశారు. నువ్వు మనిషివా అటకెళ్ళి సోమరిదానం? అంటే కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశ ప్రజలు గారా ఆ జెండాను వాడొద్దా? మీరు కూడా వాడుకోర్రి. ఎవడొద్దన్నాడు? ఇదెక్కడి కర్మ నాకు అర్థం కాదు. తిడితేనేమో తిట్టినామంటారు, తిట్టకపోతేనేమో కాంగ్రెస్ ఈ జెండా వాడుకున్నదంటే కాంగ్రెస్ ఈ జెండా ఉండొద్దనా? ఏందన్నట్టు? ఈ దేశ ప్రజలు అప్పుడు బీజేపీ పుట్టలేదు కదా, బీజేపీ పుట్టలేదు కాబట్టి కాంగ్రెస్ వాడుకున్నది. బీజేపీ ముందే పడితే ఏం మీరు ముందు పెట్టుకుంటే ఏం వాడకపోతుండే. మధ్యలో తాకట్లు పెట్టి మత శిక్ష లేపితే మనం కూడా రాజ్యం వెళ్తామని అనుకున్నదని తెలియదు కదా వాళ్ళకు. దేశం అంటే ఒకటే, దేశం అంటే యూనిట్ అనుకొని పట్టింది. అరే బాబు ఇప్పుడు జెండానే వద్దంట చూడు. చేర్పులు చేస్తాంలే అని చెప్పుకొని ఇక ఆ తర్వాత అశోక్ చక్రాన్ని అందులో యాడ్ చేయడం జరిగింది. అంటే ఒక రకంగా జెండా ఎవల్యూషన్ అనేది అంచెలంచెలుగా ఈ విధంగా వచ్చింది. 1921లో బెజవాడలో మన పింగళి వెంకయ్య గారు మొదలుపెట్టిన జెండా కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ నుంచి ఈ రోజు జాతీయ జెండాగా ఇలాంటి సోంబరి రోడ్డు మీద తిరిగే ఒక వెధవ అంటే పనికిరాని చెత్త మనుషులకు ఆకలున్న దేశభక్తి ఉన్న ఈ దేశ మనుషులంతా ఒకటే అనుకున్న ఒక కులం గురించి పొగిడేటువంటి గాడిది ఇది. ఇలా ఒక జెండా గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంతా అయిపోయినాక ఏం చేయాలి? కోడిగుడ్డు మీద బొచ్చు వీకినట్టు ఏందో మాట్లాడిస్తూ ఉన్నారు. అడ్డమైన అడ్డగాడిదలను అంత తయారు చేసి ఏందది? ఏం కావాలో చెప్పు. జెండా వీకేయాలనా? జెండా తీసి నీ నెత్తి మీద పడేయాలనా? అప్పుడేదో జెండా పెట్టుకుంటే జెండా కలర్ ఇట్లా వచ్చింది. ఆ జెండా ఎట్లనో వస్తుంది. జెండా ఏదో ఒక రకంగా వచ్చింది. అందులో నేరం ఏమనుంటే చెప్పు, అందులో కుట్ర ఏమనుంటే చెప్పు. అది ఈ దేశ అభివృద్ధికి ఏమైనా అవరోధం కలిగిస్తే చెప్పు. శాంతికి పంటలకు సహనానికి నిదర్శనం అని చెప్పారు కదా, ఇంకేం చెప్పలే కదా. మత పిచ్చి లేపమని చెప్పలే కదా. ఆ జెండా అన్ని కులాలను సమానంగా చూసి ప్రజలంతా ఈ భారతీయులంతా ఒకటని చెప్తూనే ఉంది కదా. ఇంకా ఏం చెప్తలేదు కదా. ఎందుకు నీ కళ్ళలో మన్ను పోసుకుంటున్నావు? అసలు నువ్వు పొద్దుగాల అసలు ఏం మనిషివమ్మా నువ్వు? ఎందుకు బతుకుతున్నావు ఆ జన్మ అంటున్నా? సరే అప్పటికప్పుడే ఇవ్వాలి కాబట్టి సరే అదే జెండాని ఇచ్చారే అనుకుందాం. కనీసం ఆ తర్వాత అయినా మార్పులు చేర్పులు చేసుకోవాలా వద్దా? 80% హిందువులు ఉన్న ఈ భారతదేశంలో కనీసం జెండాలో ఉన్న కాషాయం రంగు ఏదైతే ఉందో ఆ రంగుని పెంచైనా సరే హిందువులకు మేము ఇచ్చే రెస్పెక్ట్ ఇది. హిందువులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ పర్సంటేజ్ ని మేము పెంచా. సోయి తప్పిన సోంబరి క్యాండిడేట్ గుర్తుపెట్టుకో. దేశంలో ఉన్న 5 సీమలు తక్కువ ఉన్నాయి, గుంపు ఎక్కువ ఉంది కాబట్టి ఈ సీమల సంపమని కాదు. ఇక్కడ ఈ దేశంలో మెజార్టీ మైనార్టీలను కాపాడుకోవాలి. ఈ దేశంలో బలమైనోడు బక్కోనికి సహాయం చేయాలి. ఈ దేశంలో ఉన్న ధనవంతుడు పేదోనికి సహాయం చేయాలి. మీరు ధనవంతులు అయినంత మాత్రాన ఇది మీ అబ్బా జాగిరి కాదు భూమి అన్నంతో. ఈరోజు హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి జెండా పెద్దగా పెట్టాలా? దేశమే హిందువులది. కానీ ఈ దేశంలో మత సామరస్యత సంపూర్ణంగా ఉండి ఈ దేశంలో అన్ని ప్రాణులను, మనుషులనే కాదు, ఈ దేశంలో ఉన్న నెమళ్ళను కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి అన్నిటినీ పాములను కూడా చంపకుండా అడవులలో కూడా పోయి వదిలిపెడుతున్నారు. ఈ లాస్ట్కి ఇది జెండనే వద్దంటది. ఇక ఓరి బాబు నాకు మామూలు ఇటు అయితలేదు.